తిరుమలలో ఎక్కడ చూసినా కూడా భక్తజన సందోహం కనిపిస్తుంది. ముఖ్యంగా ముందుగా అనుకున్న దానికన్నా ముందే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభించినట్లుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. మరొక వైపు తిరుమలలో సామాన్యుల నుంచి సినీ రాజకీయ ప్రముఖులు స్వామివారి దర్శనాలకు క్యూలు కట్టారు. తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల తర్వాత రాజకీయ సినీ ప్రముఖులకు దర్శన భాగ్యం కల్పించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఎందుకంటే ఎటువంటి ఆటుపోటులు లేకుండా చాలా పీస్ఫుల్గా దర్శనాలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో ఎవరైతే భక్తులు అంతకుముందు కూడా తెలియజేశాం, ఈ 3 రోజుల పాటు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా దాదాపు 1,89,000 మంది భక్తులకి ఈ 3 రోజుల పాటు టోకెన్లు ఇవ్వడం జరిగింది. అదే ప్లాన్ ప్రకారం ఉదయం 4:30 నుంచి ఎవరైతే భక్తులు వారికి కేటాయించినటువంటి స్లాట్ ప్రకారం రావడం జరిగింది, వారికి సర్వదర్శనాలు ప్రారంభిస్తాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా టోకన్ లేని భక్తులు ఎవరు కూడా ప్రస్తుతానికి వచ్చి, అంటే ఏదైతే టీటీడీ గత 4-5 రోజుల నుంచి భక్తులందరికీ అవగాహన కోసం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, బ్రాడ్కాస్టింగ్ అనౌన్స్మెంట్స్, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్, రైల్వే స్టేషన్స్ అన్నింటిలో ఏదైతే పెద్ద ఎత్తున అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. బ్రహ్మాండంగా దానివల్ల భక్తులందరికీ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత అద్భుతంగా